ములుగు జిల్లా కేంద్రంలో రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై పీఎం సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు, గ్రామస్తులు, వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, మిగిలిన విద్యుత్ను డిస్కంలకు సరఫరా చేసి ఆదాయం పొందే అవకాశాలపై వివరించారు. అనంతరం పథకాలకు సంబంధించిన స్క్రీన్ షోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గంధం రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకుని సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒకటి రెన్యూబుల్ సోర్సెస్. మన భారతదేశం అనేది ఒక మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. సూర్య పవన్ శక్తులు వాడుకునే పరిస్థితుల్లో మనము అదృష్టం కొద్ది ఉన్నాం. సో కాబట్టి దాన్ని ఎట్లా వాడుకోవాలి, ప్రజలకు ఎట్లా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ అనేది రెడీ చేయడం జరిగింది. ఒక ముఖ్యంగా సౌర విద్యుత్ అనేది ఏం చేస్తామంటే ఒక పథకం కాకుండా ఒక వ్యవస్థ లాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని కనుక కూలంకషంగా కనుక మనం గమనించినట్టయితే 3 ముఖ్యమైన ప్రయోజనాలు అనేది మనకు కనిపిస్తుంది. ఒకటి, వ్యక్తిగతంగా సొంతంగా మనకు కావాల్సిన విద్యుత్తును మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. రెండోది, అదనంగా నేను తయారు చేసుకునే వాడుకోకుండా మిగిలిన విద్యుత్తును కూడా గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల అదనపు ఆదాయం కింద నాకు రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక విద్యుత్ మనం వాడుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్తును గ్రిడ్కి ఇవ్వడం వల్ల దాంతో ఆదాయం పొందుకునే అవకాశం ఒకటి. అంటే ఒక వ్యక్తి స్థిరమైన విద్యుత్తును తయారు చేయడానికి, అలాగే స్వచ్ఛమైన విద్యుత్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి కాలుష్యానికి కారణమైన మూలకాలు ఇమిడి లేవు కాబట్టి ఎటువంటి వ్యవస్థ మీద, మన ప్రకృతి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించగలదు. సో స్వచ్ఛమైనది, స్థిరమైనది, అలాగే దేశ ప్రగతికి ఉపయోగపడేది. దేశ ప్రగతికి ఎలా ఉపయోగపడుతుందని ఒక్కసారి మనం గమనించినట్టయితే, నేను ఒకసారి మీకు చెప్పండి, తయారు చేసుకోవడమే కాకుండా ఒక ఆదాయం పొందడం ఒకటి, స్థిరమైన ఆదాయం పొందడం ఒకటి, రెండోది స్వచ్ఛమైన కరెంటు తయారు చేయడం అనేది, మూడోది దేశ ప్రగతిలో అవసరం. సో ఇంత ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ సోలార్ ఎనర్జీ అనేది అందరూ అడాప్ట్ చేసుకుంటే ఒకసారి మనం గమనించినట్టయితే సుమారుగా 2 కేజీల కోళ్ళు కావాల్సి వస్తుంది. అంటే ఒక రోజు నేను నా ఇంటి పైన కనుక 3 కిలోవాట్ల విండ్ కనుక నేను పెట్టుకుంటే 6 కిలోల బొగ్గును మండించడం తగ్గించుకోండి. 6 కిలోల బొగ్గును మండించడం తగ్గించినట్టయితే ఎంత బొగ్గుని నేను తగ్గించుకోండి. ఎంత శ్రమ, పారిశ్రామిక శ్రమ ఫ్రీగా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న బాగున్న సమాచారం అనేది నేను ఆ విషయంలో చెప్పడానికి లేదు. గవర్నమెంట్ ప్రతి మంత్రులు పట్టుదల, ఆసక్త రైతు ఈ రోజు నుండి కేవలం కృతజ్ఞతతో మాత్రమే ఒక స్పష్టమైన లక్ష్యంతో వచ్చారు. ఇప్పటి వరకు రైతులను అన్నదాతలని చూశారు. తెలంగాణ రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న పీఎం కుసుమ్ పథకం ద్వారా ఇప్పటి నుండి విద్యుత్ ప్రదాతగా చూస్తాం. ప్రస్తుతం మన అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ డిమాండ్ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. అయితే పొద్దు వినియోగం వంటి పాత పద్ధతుల ద్వారా ఈ విద్యుత్ను తయారు చేయడం వల్ల మన ప్రారంభానికి పచ్చని మీద మన పిల్లల భవిష్యత్తు కాలుష్యంతో ఈ నేపథ్యం పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. దీనికి ప్రత్యామ్నాయం సౌరశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఎటువంటి కాలుష్యం లేదు. 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు 1200 నుండి 1500 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్లను తగ్గించవచ్చు. అందుకే ఉప్పు డీజిల్ వంటి సంప్రదాయ వనరులపై ఆధారపడటం తగ్గించి సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను మరింత విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టించుకుంటే నెలకు 360 యూనిట్ల వరకు కరెంట్ ఖర్చు తగ్గించుకోవచ్చు. ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది. 1 కిలోవాట్ 36 రూపాయలు, 2 కిలోవాట్ 65 రూపాయలు, 3 కిలోవాట్ 78 రూపాయల వరకు. అంతేకాదండి, మనం బ్యాంకు లోన్ కూడా తీసుకోవచ్చు. మొబైల్ నంబర్ ఇచ్చి ఓటీపీ ఇవ్వాలి. తర్వాత మన వివరాలు ఇచ్చి సూర్యోదయ వృత్తి బిజిలీ యోజన కట్టాలి.
నా పేరు గంధం రాజేందర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ రెడ్కో ములుగు జిల్లా. ఈరోజు ములుగులో సౌర విద్యుత్ వినియోగం పైన అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగినది. ఇందులో ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య, రైతులు, ములుగు పట్టణ ప్రజలందరూ హాజరయ్యి దాని యొక్క విధి విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీల గురించి కూలంకుషంగా తెలుసుకోవడం అనేది చేయడం జరిగింది. ములుగు జిల్లాలో ఆదర్శ జిల్లాగా నిర్వహించడానికి ఈ సౌర విద్యుత్ వినియోగం అనేది ప్రజల్లోకి మరి యొక్క అందుబాటులోకి వెళ్ళడము, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క సౌర విద్యుత్ అనేది ఒక పథకం కాకుండా ఇది ఒక వ్యక్తిగతంగా వారికి కావలసిన విద్యుత్తును తయారు చేసుకోవడమే కాకుండా అదనపు ఆదాయం పొందడము, మరి ఒకటి అలాగే స్వచ్ఛమైన విద్యుత్తును తయారు చేయడము, దేశ ప్రగతిలో వారి యొక్క భాగస్వామ్యం అయ్యే విధంగా స్వచ్ఛమైన భారతదేశానికి నిర్మించడానికి అందరూ అందుబాటులో ఉన్న సౌర విద్యుత్తును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వారికి ఒక విన్నపం అనేది చేయడం, ఈ వేదిక ద్వారా చేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం అనేది సబ్సిడీ అనేది విద్యుత్ వినియోగానికి గృహస్థులు వారు ఏర్పాటు చేసుకునే దానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అనేది అందజేయడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్కు 60,000, 3 కిలోవాట్కు 78,000 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వము జగ్గన్నపేట విలేజ్ను మోడల్ సోలార్ విలేజ్ కింద డిక్లేర్ చేసి ప్రతి ఇంటికి గృహజ్యోతి ఉన్న ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సౌర విద్యుత్ అనేది ములుగు జిల్లాలలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వము అన్ని ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసుకు, అలాగే రైతు వేదికలకు, హరిత పర్యాటక భవనాలలో కూడా విద్యుత్ వినియోగం పెంచే విధంగా ప్రణాళికలన్నీ సిద్ధం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు బాదం ప్రవీణ్. నేను ములుగు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నాకు మా పార్ట్నర్స్తో కలిసి ఒక రా రైస్ మిల్లు, ఒక బాయిల్ మిల్లు ఉంది ములుగు జిల్లాలో. మేము పూర్తిగా 80% ఆఫ్ కరెంటును ప్రొడ్యూస్ చేయడం కోసము సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయడం జరిగింది, సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని నుంచి మేము ప్రతి నెల ఒక 3-4 లక్షల రూపాయలు ఆదాయం, అంటే ఆదాయం మీన్స్ మేము ప్రభుత్వానికి కట్టకుండా కేవలం మినిమం ఛార్జెస్ తోటి మా ఇండస్ట్రీని రన్ చేస్తూ ఉన్నాము. దీంతో మిగతా పారిశ్రామిక రంగానికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా అందరం సోలార్ ప్లాంట్ వైపు వెళ్ళాలని చెప్పేసి మా రైస్ ఇండస్ట్రీ అందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది.